నమస్కారం మేడం. నమస్కారం. రండి రండి. అమ్మాయిలు అల్లుళ్ళు వీళ్ళకి కొలతలు తీసుకోవాలి. అలాగే మేడం. జాను, షాప్కి వెళ్తే ఏ డిజైన్ అని చూసి తీసుకోవచ్చు కదా, ఎందుకు ఈ మెజర్మెంట్స్ అంతా? ఇదంతా ఓల్డ్ ఫ్యాషన్ జాను. కొలతలు తీసుకుని రింగ్ చేయాలా ఏంటి? లేదు రవి, ఇది ఒక నిశ్చితార్థం. ఇది చాలా సెంటిమెంటల్గా లైఫ్ లాంగ్ చేతికి ఉండబోయేది. అందులో చేసుకునే వాళ్ళ పేరుండాలి. అది వేసుకుంటే ఆ మెమరీ జీవితాంతం అలాగే మనసులో ఉండిపోతుంది. ఆ ఉంగరంలో ఉండే పేరు మనం ఎవరికి సొంతమని గుర్తు చేస్తూనే ఉంటుంది. అందుకే బాగా చూసి చూసి చెయ్యాలి. బంగారీ, జాన్సమ్మా, ఏంటి నీకు ఉంగరం కావాలా? ఆచారి గారు, నా మనవడికి తన వైఫ్కి కలిపి మెజర్మెంట్స్ తీసుకోండి. వాళ్లకి రింగ్స్ చేయించండి. ఒక ఉంగరంలో రవి అని ఉండాలి, ఇంకో ఉంగరంలో బంగారి అని ఉండాలి. కానీ ఆ రెండు పేర్లు తెలుగులోనే రాసుండాలి. జాను, ఇదేమన్నా లైసెన్స్ బోర్డా? నాకిదంతా అసలు నచ్చదు జాను. మనం ఏమైనా బండా ల్యాండా? ఒకరి నుంచి ఒకరికి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. నేను నీకు సొంతం, నువ్వు నాకు సొంతం అని అధికారం చూపించుకోవడం తప్పు. నేను మాత్రమే ఓనర్, ఇంకెవరూ ఉండరు. ఒక చిన్న ఉంగరం ఎలా లాయల్టీని డిసైడ్ చేస్తుంది? ఏ బంగారి అని ఉంగరం పెట్టుకుని నేను వేరే అమ్మాయితో డేటింగ్కి పోతే ఏం చేస్తారు? డేట్ చేసే వాళ్లల్లో 75% భార్య ఇనీషియల్ రింగ్ వేసుకుని లవర్ ఇనీషియల్ చేతికి పచ్చపొట్టు పొడిపించుకుని డేట్ చేయడానికి వెళ్తుంటారు. ఈ కల్చర్ అంతా మారాలి జాను. ఏంటో పోండి అన్నా. నాకు ఉంగరం లాంటివి ఏం వద్దన్నా. ఊరికే చేసి వేస్ట్ చేసుకోకండి, సరే? సరే సార్, చెయ్యను. రవి, ఏంటన్నా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను నాన్న. రవి, ఇదంతా మనసు ఫీలింగ్స్కి సంబంధించిందిరా. దాన్ని నువ్వు భూతద్దం పెట్టి వెతకనక్కర్లేదు. తప్పు చేసేవాళ్ళు నలుగురు ఉండొచ్చు, కానీ తప్పు చేయకుండా నిజాయితీగా ఉన్న వాళ్లకు తప్పు చెయ్యాలి అన్న బుద్ధి వచ్చినప్పుడు కూడా తన భార్య పేరు చూసో తన భర్త పేరు చూసో మనసు మార్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు బావా మీరు? ఒక సాధారణ ఉంగరానికి పోయిపోయి మనసు మార్పు అని మాట్లాడుతున్నారే. ముందు తన మనసుని మీరు అర్థం చేసుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో అదే తను కూడా అనుకోవాలి అని అనుకుంటున్నారు. ఇంకేమన్నా ఆలోచిస్తున్నారా మీరు? ముందు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని తెలుసుకోండి బావా. అది వదిలేసి నాన్న, నాకిదంతా ఇష్టం లేదు, అంతే. నన్నెందుకు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీరు? రవి, బంగారీ, రవి నీ చుట్టూ నువ్వు తిరిగేటట్టు చేసుకోలేకపోయావే అనుకో, నువ్వు నా బంగారివే కాదు, చూసుకో. మీరు మెజర్మెంట్స్ తీసుకోండి. అలాగే మేడం. ఇంకెవరికైనా మెజర్మెంట్ తీసుకోవాలా సార్? అంతే. అవును, ఎన్ని రోజుల్లో డెలివరీ ఇవ్వగలరు? సార్ 1 వీక్లో ఇచ్చేస్తాను సార్. కొంచెం తొందరగా. నిశ్చితార్థానికి టైం ఎక్కువ లేదు, కొంచెం తొందరగా ఇవ్వండి. ఓకే సార్, అలాగే ఇచ్చేస్తాను సార్. వస్తాను సార్, వస్తాను. మంచిది. బంగారి, ఇలా చూడు, వాడు చెప్పింది నువ్వు పెద్దగా పట్టించుకోకు. వాడు ఎంత కాదన్నా నీ దగ్గరికే రావాలి.
బంగారి, జాను ఈ డెకరేషన్స్ అంతా చూసి సెలెక్ట్ చేయమని చెప్పింది. నేను చాలా డిజైన్స్ చూసి పెట్టా. అదంతా చూసి సెలెక్ట్ చేసి దాన్ని మనం ఒక ప్రాపర్ కాంట్రాక్టర్కి అప్పగించేద్దాం. నేను ఒక 4గురితో మాట్లాడాను. వాళ్ళు కూడా శాంపుల్ పంపించారు. అది కూడా చూసేద్దాం. బంగారి, నీకే చెప్తున్నాను, ఏంటి అలా గమ్మును కూర్చునున్నావు? నేనెందుకు చూడాలి? మీరే సెలెక్ట్ చేసుకోండి. ఏమైంది నీకు? ఇది మనం ఇద్దరం కలిసి చేయాల్సిన పని. జాను చెప్పింది మర్చిపోయావా? మీకన్నీ మర్చిపోవడం అలవాటు కదా. వదిలేస్తే నన్ను కూడా మర్చిపోతారు. ఏమంటున్నావు నువ్వు? నేనేమన్నా మీ పార్ట్నరా లేదా ఓనరా? నేనెందుకు ఇదంతా మీతో పార్టిసిపేట్ చేయాలి? మీ చెల్లి పెళ్ళి మీరేమైనా చేసుకోండి, అందులో నాకే ప్రాబ్లం లేదు. ఓ మేడం, ఇప్పుడు హాల్లో మాట్లాడిన దానికి కోపంగా ఉన్నారా? అవును, మీరు చేసిన దానికి లోపల జాలీగా ఉంటారా? ఏమండి, ఇలాంటి ప్రాబ్లం ఉండుంటే నాతో పర్సనల్గా చెప్పుండాలి కదా. ఇలా అందరి ముందు అవమానపడ్డట్టు మాట్లాడారు. నేనేదో ప్లాన్ చేసి ఆలోచించి మాట్లాడింది కాదుగా. నాకు అనిపించింది అలాగే చెప్పేశాను అంతే. అండ్ దట్టు ఆ తాళి సెంటిమెంటు, ఉంగరం సెంటిమెంటు, మెట్టెల సెంటిమెంట్ మీద నాకు పెద్దగా నమ్మకం లేదు బంగారి. మీకు లేకుండా పోయుండొచ్చు. అలా అని అది నమ్మే వాళ్ళందరినీ మూర్ఖులుగా చూస్తారా మీరు? అందులోనూ మీ వైఫ్తో మీరు ఇలాగే మాట్లాడతారా? ఎలా చేయగలుగుతున్నారు మీరు? బంగారి, నేను కావాలని చెప్పలేదని చెప్తున్నాను కదా. సరే, మీరు తెలియకుండా చెప్పారని అనుకుందాం. కానీ ఏ టైంలో ఎలా మాట్లాడాలన్న కామన్ సెన్స్ కూడా లేదా మీకు? మీరు లండన్లో చదువుకున్న వాళ్లే కదా. కానీ మీ అమ్మని అమ్మ అని, నాన్నని నాన్న అనే కదా పిలుస్తున్నారు. లేదు, మీ అమ్మని అత్త అని, నాన్నని మావ అని పిలవట్లేదు కదా. బంగారి, అలాగే ఇది కూడా. కొన్ని సెంటిమెంట్స్ కి వాల్యూ ఉంది, ఎమోషన్ ఉంది. అది మీరు మరీ లాజికల్ గా క్వశ్చన్ అడిగి పాడు చేయాలని చూడకండి. అందరూ అదంతా చూసి ఊరికనే ఉండలేరు కదా. అయినా మీకిది ఎప్పటికి అర్థం అవుతుందో నాకు తెలియట్లేదు. కానీ ఒక్కటి చెప్తున్నా, ఒక్కటి మాత్రం మర్చిపోకండి. మీకు నేను నచ్చిన వైఫ్ని. అయినప్పటికీ ఈ నిమిషం వరకు నేనే మీ వైఫ్ని. దానికైనా కొంచెం మర్యాద ఇవ్వచ్చు కదా. బంగారి, ఇప్పుడేంటి? నేను సారీ చెప్పాలా? సారీ. సారీ చెప్తే అంత సెట్ అయిపోతుందా? అందులోనూ ఫార్మాలిటీకి సారీ. మీ సారీ తీసి అదిగో అక్కడుంది చూడండి డస్ట్బిన్, అందులో పడేయండి. సారీ అంట సారీ. ఏయ్, ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నావు? నేను ఇప్పుడు పని చేయాలా వద్దా? చెయ్యొద్దండి. మీరు వెళ్ళి కావాలంటే జాన్సమ్మతో కంప్లైంట్ చేసుకున్నట్టుగా వెళ్ళి చెప్పుకోండి. నేను మాట్లాడుకుంటాను.